ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. శ్రీ సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సాయినాథుడి కృప లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈరోజు నాకు జరిగిన ఒక అత్యంత అద్భుతమైన అనుభవాన్ని మీకు పంచుకునే ప్రయత్నం చేస్తాను. సాయి విశ్వ చైతన్య అనే నామకరణం బాబా నాకు చేయటం, ఆయన యొక్క నమ్మకం నా మీద ఆయన పెట్టుకున్న ఒక నమ్మకానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఆ పరంపరలో భాగంగా ప్రపంచమంతా కూడా సాయి తత్వాన్ని విస్తరింప చేయాలి అనేది ఆయన ధ్యేయం నా ద్వారా. అందులో భాగంగా మీ అందరికీ తెలుసు, మొన్న మధ్య నేను దుబాయ్ వెళ్ళటం జరిగింది. ఇది నిజంగా ఇంతవరకు ఎవరికి చెప్పలే. నేను ఈరోజు మీ అందరితోనే పంచుకుంటున్నాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, చెక్ ఇన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత టికెట్ నేను జేబులో పెట్టుకున్నా, బోర్డింగ్ పాస్ పెట్టుకున్న తర్వాత కూర్చొని ఉన్నాను. టైం కాస్త ఉంది, ఇంకో 1.5 hours. మళ్ళీ లేచాను, పోయాను, కాస్త ఆకలి వస్తుంటే లైట్గా ఏదో ఉంటే తినేసి వచ్చాను. అంతా అయిపోయింది. ఇంకా ఒక 15 నిమిషాలు ఆల్రెడీ, అంటే బోర్డింగ్ లైట్ పడుతోంది. దుబాయ్ ఫ్లైట్ బోర్డింగ్, యూ కెన్ బోర్డ్. సో ఆల్రెడీ అనౌన్స్మెంట్స్ జరుగుతున్నాయి, జనాలందరూ లైన్లో నిలబడ్డారు. ఎవరికి వాళ్ళు వాడు చెప్తున్నాడు 1 to 35 ఫస్ట్ రండి, 35 చెప్తుంటాడు కదా అందరూ. ఇంక నేను ఒక క్షణం ఎందుకో చూడండి మాయ అట్లా భ్రమింపజేస్తున్నామని నిద్ర వచ్చింది నాకు ఒక్క క్షణం పాటు. అలా ఉండగా ఎందుకో ఏదో వినిపిస్తుందని తీరా చూస్తే అయిపోతుంది బోర్డింగ్, అందరు వెళ్ళిపోతున్నారు. నేను ధన్మని లేచి వెళ్లే ప్రయత్నంలో ఒక్కసారి చూసుకుంటే జేబులో టికెట్ లేదు. టికెట్ ఎక్కడ పడిపోయింది? మళ్ళీ దానికి పెద్ద తలకాయ నొప్పి. బోర్డింగ్ పాస్ అంటే ఆ టికెట్ చూపిస్తేనే కదా వాడు పంపించేది. అయ్యో నా టికెట్ పోయిందంటే దాని ప్రొసీజర్, దాని కథ ఏంటో దానికి ఉంటుంది. ఒక పక్క టైం లేదు, వెతుకుతున్నా. అయ్యో ఏంటి బాబా ఇట్లా జరిగింది ఏంటబ్బా అని అనుకుంటూ ఉన్నప్పుడు ఒక ముసలాయన, జనరల్గా చాలా మంది తిరుగుతున్నారు అక్కడ, తెల్ల లాల్చి, తెల్ల పైజమా, తెల్ల గడ్డం, టోపీ. అది నిజంగా ఆయన ఒక వ్యక్తి అట్లా వస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే అప్పటికే నేను చాలా మంది చూసా, జెడ్డా వెళ్తున్నారు చాలా మంది. వాళ్ళు ఏదో దీక్షలో ఉన్నారేమో నాకు తెలియదు, అడుగుదామనిపించి కూడా ఎందుకులే నాకు. 100 మంది తెల్ల బట్టలతో చాలా మంది కూర్చుని ఉన్నారు మెడలో, అంటే ఒక లుంగిలాగా చుట్టుకున్నట్ల. ఈయన ఒక ఆయన మామూలుగా వస్తూ గబుక్కుని నా దగ్గరికి వచ్చాడు. బేటా క్యా ఢూంఢ్ రే అన్నాడు ఆయన, పెద్ద ఆయన చాలా. నేను ఎతుకుతుంటే బేటా అనగానే ఎందుకు ఆ బేటా ఆ పిలుపు ఏంటో ఒక రకంగా అనిపించింది, బాబా పిలుస్తున్నట్టు. నై మేరా టికెట్ గుమ్ గయా, నా టికెట్ పడిపోయింది అక్కడ. పక్కపక్క నవ్వి, ఏయ్ అన్నా తుమారా టికెట్ తుమారే వాస్తే ఆయా భయమై. ఒకసారి చూస్తే నాది టికెట్. నేను షాక్ తిన్నా. తూ టిఫిన్ కా రहे ना वहां गिर गया जेब से, मैं देख रहा हूं तू ढूंढते, అంటే నువ్వు టిఫిన్ చేసేటప్పుడు నీ టికెట్ పడిపోయింది, నేను చూస్తూ ఉన్నా నువ్వు తీసుకుంటావో లేదో అని. నువ్వేమో నీ హడావుల్లో మర్చిపోయావు, ఇదిగో అని ఒక్క మాట అన్నాడండి. అక్కడ నాకు అర్థమైపోయింది, బేటా క్షేమంగా వెళ్ళి లాభంగా రా, ఇలా పడేసుకున్న ప్రతిసారి నేను వస్తానా, నాకు కుదురుతుందా అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. నాకు పక్క కాలింగ్ అనౌన్స్మెంట్స్, నా పేరు పెడుతున్నారు ఇంకా అల్టిమేట్ గా, సాయి విశ్వ చైతన్య ఫస్ట్ కాల్. ఆ హడావుల్లో పరిగెత్తి ఫ్లైట్ లో ఎక్కిన తర్వాత అప్పుడు ఆలోచిస్తే అర్థమైంది, అయ్యో బాబా ప్రతి క్షణం ఉంటావు మాతో, నువ్వు కంటికి రెప్పలాగా కాపాడుకుంటావు. మేము అజాగ్రత్తగా ఉన్నా నువ్వు మాత్రం ఒక్క క్షణం కూడా అజాగ్రత్తతో ఉండవు అని మనసులో నిజంగా కళ్ళ మీద నీళ్లు కారిపోయినాయి. బాబా దగ్గరుండి, అందరూ చూడండి ఎవరైనా విదేశాలకు వెళ్తుంటే వాళ్ళ చుట్టాలు వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తారు, కానీ మన బాబా ఏం చేస్తాడండి, సెండ్ ఆఫ్ ఇవ్వడు, మనతో పాటే వస్తాడు. అది తేడా. కాబట్టి ప్రతి క్షణం మనతో ఆయన ఉంటాడు. ధైర్యంగా మన పనులలో ముందుకు సాగిపోవటమే. చూస్తూ ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వ చైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్.
నోచితిమో ఏ పూజ చేసితిమో ఏ నోము నోచితిమో ఏ పూజ చేసితిమో నీ చెంత చేరితిమి నీ ప్రేమ పొందితిమి నీ చెంత చేరితిమి నీ ప్రేమ పొందితిమి ఏ నోము నోచితిమో. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.